ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అధికారంలో వచ్చిన తర్వాత 7వ తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే 9 నాడు శాసనసభ్యుడిగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు సహకార మంత్రులందరూ కలిసి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటికి సంబంధించి కావచ్చు, మొన్న శాసనసభలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితిని, గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థిక పరిస్థితులను ఈ రాష్ట్రం అప్రమయమైంది అనేటువంటి అంశాలన్నీ చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. సరే, దానికి అనుసరించి మళ్ళీ శ్వేతపత్రాల సౌదపత్రాల అనేటువంటి అంశం సంబంధం లేకుండా ప్రజల యొక్క అంశం మీద అందరినీ కూడా రమ్మని కోరుతాం, భాగస్వామ్యాన్ని కమ్మని. ఈ యొక్క కార్యక్రమం ప్రజల కార్యక్రమం ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళందరి యొక్క కార్యక్రమం లోపల భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఈ కార్యక్రమం లోపల చిన్న ఇబ్బంది లేకుండా జిల్లా ఇన్ఛార్జి మంత్రులుగా గౌరవ శ్రీధర్ బాబు గారు, ఉమ్మడి రాష్ట్రం లోపల కూడా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా దాదాపు రంగారెడ్డి జిల్లాలో వారికి అనుభవం కావచ్చు, హైదరాబాద్లో కూడా మరి అనుభవం ఉన్నటువంటి అధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే హైదరాబాద్ కేంద్రంగా ఒక శుభప్రదంగా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు రివ్యూ మరొకసారి కూడా మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించమని, ప్రజలు ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా స్పష్టంగా 150 మున్సిపల్ డివిజన్లలో ప్రతి డివిజన్కు 4 కేంద్రాలని తగిన సిబ్బందిని నియమించి దాదాపు 4500 మంది సిబ్బంది, దానికి అనుగుణంగా ప్రతి సెంటర్కు 10 మంది వాలంటీర్లు చొప్పున దాదాపు 6000 మంది వాలంటీర్లను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా వికలాంగులకు కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కావచ్చు, అక్కడ లా అండ్ ఆర్డర్ కావచ్చు, అక్కడ ఉండబడినటువంటి ఇతరత్ర డ్రింకింగ్ వాటర్ అన్ని కూడా రకాలుగా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అప్లికేషన్ కూడా రేపు ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉంది. అప్లికేషన్ కూడా ముందుగానే వాళ్ళందరూ కూడా చేర్చడం జరుగుతుంది కాబట్టి రిసిప్ట్ కూడా ఇస్తాం కాబట్టి అప్లికేషన్ నింపుకొని ఆ సంబంధిత కేంద్రానికి రావాల్సిందిగా, ప్రజలు ఇబ్బంది పడే అవసరం లేదు. 25వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు ఆ కేంద్రాలు పనిచేస్తాయి కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోరుతున్నాం. ఈరోజు ఏ విధంగా అయితే మా గ్యారంటీ మహిళలకు బస్ సౌకర్యం ఉందో, ఇప్పటికే దాదాపు 4 కోట్ల మంది మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు 0 టికెట్స్ అంటే దీని తదుపరి రవాణా పరంగా ఇంకా మరింత వ్యవస్థను మెరుగుపరచాలని ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, సహకార మంత్రులంతా కూడా నూతనంగా బస్సులు తేవాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రజలకు రవాణా పరంగా ఇక్కడ ఇబ్బంది ఉండద్దు అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా గ్యారెంటీలకు సంబంధించి ఈ 25 నుంచి 6 తారీఖు జరిగేటువంటి ఒక ఈ ప్రజాపాలన కార్యక్రమం లోపల మరి మేము ఆలోచనకు అనుగుణంగా వచ్చి ఒక సానుకూల వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మరి హైదరాబాద్ రాజధాని నగరంలో జరిగే కార్యక్రమం మిగతా అన్ని జిల్లాలకు మార్గదర్శకంగా ఉండేలా నిర్వహించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. వారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు, క్షేత్రస్థాయిలో శిక్షణ, డివిజన్ స్థాయి కావచ్చు, క్లస్టర్స్ కావచ్చు, అన్ని రకాలు ఏర్పాటు చేసుకున్నారు. రేపు కూడా గౌరవ శాసనసభ్యులతోటి, డివిజన్ కార్పొరేటర్లతో కూడా సమావేశాలు అసెంబ్లీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. వారందరినీ కూడా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రులంగా, గౌరవ శాసనసభ్యులు ఎన్నికల వరకే రాజకీయాలు,